Hi guys, welcome back to my channel Fit Tech Vibes. By the way guys, don't forget to subscribe to our channel. ఈ ఛానల్ వచ్చేసి మీకోసం అండ్ మన కోసం అండ్ మనందరి కోసం అయితే నేను పెట్టాను. మీకైతే ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ నా కోసం మీరు హెల్ప్ చేయాలి అంటే జస్ట్ మన వీడియోస్ అన్ని మీకు యూస్ఫుల్ అవుతున్నాయి. ఈ అన్నికి హెల్ప్ చేయాలి. ఫిట్ టెక్ వైబ్స్ బ్రోకి హెల్ప్ చేయాలి అంటే మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే గైస్. మీరు నాకు చేయాల్సింది ఏమీ లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఉన్నాను, మీకు వీడియోస్ చేస్తా, వీడియోస్ పెడతా. ఈ రోజు వచ్చేసి వీడియో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి. విఐటి ప్లే లిస్ట్ అయితే ఉంది మన ఛానల్లో. A to Z విఐటి గురించి మీకు ఇన్ఫర్మేషన్, నేను చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. 50% అబోనే కవర్ చేశాను. మీరైతే ఆ ప్లే లిస్ట్ లోకి వెళ్ళి వీడియోస్ చూస్తే మీకు అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో అయితే ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి వీడియో వచ్చేసి హౌ టు మెయింటైన్ above 9 CGPA అని అయితే మన సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అన్న హౌ టు మెయింటైన్ above 9 CGPA వీడియో పెట్టన్నా ప్లీజ్. మన సబ్స్క్రైబర్ అయితే పెట్టుకొని ఉంటాం ఆ వీడియో. ఈ వీడియో వచ్చేసి హౌ టు మెయింటైన్ 9 CGPA ఇన్ విఐటి వెల్లూర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో తీద్దామనే ముందు చాలా మంది డౌట్ ఉంటుంది. అన్న నువ్వు మెయింటైన్ చేసావా, నువ్వు చెప్తున్నావా మాకు మెయింటైన్ చేయమని అని క్వశ్చన్స్ చాలా మంది అడుగుతారు కదా గైస్. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్స్ లో. నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఎక్కువ నేను మీకు కంటెంట్ ఇస్తున్నా. కంటెంట్ అంటే మీకు తెలిసిందే కదా, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు. ఇలా ఉంటుంది గాయస్, ఇలా ఉంటుంది, మీరు ఇలా ఉండండి. జస్ట్ నా ఒపీనియన్. మీరు 100% నమ్మక్కర్లేదు, 200% నమ్మక్కర్లేదు. ఒకవేళ నమ్మకపోయినా పర్లేదు. మీరు ఒకవేళ నా ఇన్ఫర్మేషన్ మీకు కానీ అర్థమవుతుంది, కాలేజ్కి వెళ్ళాక అర్థమవుతుంది. ఇలానే ఉంటుంది సిచ్యువేషన్ అనేది. నేనైతే నా ఒపీనియన్ చెప్తున్నా మీకు. ఒక 100% నమ్మేమని చెప్పట్లేదు నేను. మీరు నమ్మండి, ఒక 90% నమ్మండి, 80% నమ్మండి. మీ రిలేటివ్స్ని అడగండి, మీ కాలేజ్ ఫ్రెండ్స్ని అడగండి, అక్కడికి వెళ్ళాక టీచర్స్ని అడగండి, లెక్చరర్స్ని అడగండి, ఎవరినైనా అడగండి. సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంత్ అయిపోయినా, కొంచెం ఏమైపోయినా సరే మీరు చూడండి, కొంచెం మోటివేట్ అవుతారు. అండ్ 9 CGPA అవసరమా లేదా అనేది మీకు తెలిసిపోద్ది. బికాస్ చాలా మంది స్టూడెంట్స్ అంటారు గైస్, అన్న 9 CGPA మెయింటైన్ చేయాలా, స్కిల్స్ ఉంటే సరిపోద్దు కదా. ఎగ్జాంపుల్గా ఒక స్టూడెంట్ వచ్చి నన్ను అడిగాడు గైస్. స్టూడెంట్ అంటే మన సబ్స్క్రైబర్ అనుకోండి, మన ఫ్రెండ్ అనుకోండి, ఎవరైనా అనుకోండి. వచ్చి అడిగాడు, అన్న 9 CGPA మెయింటైన్ చేయాలా, 9 CGPA లేదన్నయ్య, జస్ట్ స్కిల్స్ ఉంటే సరిపోతాయా అని అడిగాడు. అర్థమైందా మీకు క్వశ్చన్? 9 CGPA అక్కర్లేదు, స్కిల్స్ ఉంటే సరిపోద్ది కదా అన్నయ్య, ప్లేస్మెంట్ మంచిది వచ్చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్నయ్య 9 CGPA ఉంది నాకు, బట్ ప్లేస్మెంట్స్ కి అటెండ్ అయ్యే అన్ని స్కిల్స్ లేవు అని ఇంకొకరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, అన్న నాకు 9 CGPA ఉంది అండ్ స్కిల్స్ ఉన్నాయి, రెండు బాగున్నాయి, నాకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది అన్నయ్య అని ఇంకో కామెంట్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా కామెంట్ చేస్తున్నారు గైస్. మన ఫిట్ టెక్ వైబ్స్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో కూడా, మన రీసెంట్ గానే పెట్టాం. ఆ ఛానల్లో మనం ఫిట్నెస్ గురించి అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాం. అండ్ సంథింగ్ ఇంకా రిలేటెడ్ గా పోస్ట్ చేస్తాను, డిఫరెంట్ కంటెంట్. బికాస్ మన ఛానల్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, అన్ని కంటెంట్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకలాగా మనం అయితే ఒకటే కంటెంట్ అయితే పోస్ట్ చేయం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్స్ అయితే పోస్ట్ చేస్తాం. ఫిట్నెస్ గురించి అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫిట్నెస్ అంటే ఇష్టం అని మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పేశాను. అర్థమైందా మీకు? ఆ 3 కామెంట్స్ వచ్చినాయి గైస్. నా పాయింట్ ఆఫ్ ఒపీనియన్ చెప్తాను చూడండి. CGPAs మ్యాటర్ గైస్. CGPA లేకపోతే మీరు 9 CGPA మెయింటైన్ చేయగలిగితేనే వెళ్ళండి, విఐటి చదువుకోండి. లేకపోతే వేస్ట్ ఆఫ్ మనీ గైస్ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. డోంట్ స్టడీ ఇన్ విఐటి. ఫ్రాంక్ గా చెప్పేస్తున్నా, మీరు కొంచెం బ్యాడ్ అనుకున్నా ఏమనుకున్నా సరే మీరైతే మైండ్ లో పెట్టుకోండి, మన సబ్స్క్రైబర్స్ అందరికి 9 CGPA రావాలి అని అయితే నేను కన్ఫర్మ్ గా 100% నేనైతే చెప్తున్నా. చూడండి, ఈ వీడియో మీరు మోటివేట్ అవుతారు, మన సబ్స్క్రైబర్స్ అందరికి 9 CGPA కన్ఫర్మ్ గా వస్తుంది అని అయితే నేను చెప్తున్నాను. బికాస్ మీరైతే ఈ వీడియో చూస్తారు కాబట్టి. 9 CGPA మెయింటైన్ చేయడం కష్టమేం కాదు గైస్, ఈజీయే. నేను ఎంత మెయింటైన్ చేసినా కూడా మీకు ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను నేను కన్ఫర్మ్ గా. మీరైతే నా గురించి ఫస్ట్ కామెంట్స్ చేయడం కాదు, నేను చెప్పేది కొంచెం ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అవుతే ఇలా ఫాలో అవ్వండి, యూ విల్ రీచ్ యువర్ గోల్. మీరైతే మంచి ప్లేస్మెంట్ అయితే బయటకు వస్తారు. చాలా మంది కామెంట్ చేశారు కదా. ఫస్ట్ కామెంట్స్ గురించి వెళ్తాను. అన్న 15 to 20 lakhs చాలా తక్కువ మంది స్టూడెంట్స్ వస్తాయంట కదా. అండ్ 100 స్టూడెంట్స్ లో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసే స్టూడెంట్స్ 50 members ని, అండ్ ప్లేస్ అయ్యే స్టూడెంట్స్ అందులో 5 members. అర్థమైందా మీకు? అంత తక్కువ అవుతారా అంటే అవుతారు, చాలా తక్కువ అవుతారు గైస్. అందుకే నేను మిమ్మల్ని CGPA మెయింటైన్ చేయమంటున్నా. CGPA మెయింటైన్ చేయకపోతే మీరు ఏ కంపెనీలోకి షార్ట్ లిస్ట్ అవ్వలేరు గైస్. అబోవ్ 80% ఈస్ నీడెడ్, బట్ 90% CGPA ఉంటే కన్ఫర్మ్ గా మీకు ఏదో కంపెనీ వస్తుందని నేను గ్యారంటీ ఇస్తా.
100% గ్యారంటీ ఇవ్వలేను కానీ మీకైతే 90% నేను గ్యారంటీ ఇస్తాను. 9 CGPA పైన ఉంటే కన్ఫర్మ్ గా మీకైతే గుడ్ ప్లేస్మెంట్ అయితే వస్తది కూడా. ఎలా మెయింటైన్ చేయాలో నేను వీడియోలోకి వెళ్ళిపోదాం, తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. వీడియో వచ్చేసి ఫస్ట్ చెప్పాను కదా, హౌ టు మెయింటైన్ 90% ఆర్ 9 CGPA ఇన్ VIT వెల్లూర్. రిలేటివ్ గ్రేడింగ్ గైస్, వీడియోలో ఆల్రెడీ టాపిక్ గురించి వచ్చింది. రిలేటివ్ గ్రేడింగ్ అంటే మెయిన్స్ రాస్తారు కదా మీరు, మెయిన్స్ ఐడియా ఉంటుంది కదా మీకు, మెయిన్స్ రాస్తారు కాబట్టి JEE మెయిన్స్ ఎలా మీకు పర్సెంటేజ్ ఇస్తారు వాళ్ళు, ఆ స్లాట్ లో ఎంతమంది రాశారు స్టూడెంట్స్, ఆ స్లాట్ లో ఎవరికి ఎక్కువ పర్సెంట్ వచ్చింది, అలానే మనకి ఫిల్టర్ చేసి ఆ స్లాట్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి పర్సెంటేజ్ అందరికి 98 వస్తుంది, 95 వస్తుంది, 99% వస్తుంది. ఇక్కడ కూడా అంతే గైస్, సేమ్. రిలేటివ్ గ్రేడింగ్ అంటే మొత్తం అందరికీ చూసుకోరు అనమాట. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సపోజ్ మ్యాథ్స్ తీసుకోండి, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది. ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఒక 40 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ క్లాస్ లో 40 స్టూడెంట్స్ లో ఎవరైతే క్లాస్ లో టాప్, వాళ్ళు మనకి ఎగ్జామ్స్ పెడతారు కదా, ఆ మొత్తం అన్ని యావరేజ్ గా కౌంట్ చేసుకుంటే 90 అబౌవ్ స్కోర్ చేశారు అనుకో టాప్ 10 స్టూడెంట్స్, వాళ్ళందరికీ ఎస్ గ్రేడ్ ఇస్తారు గైస్. ఎస్ గ్రేడ్ అంటే టాప్ గ్రేడ్ అనమాట. VIT లో టాప్ గ్రేడ్ వచ్చేసి ఎస్ గ్రేడ్, తర్వాత A గ్రేడ్, తర్వాత B గ్రేడ్, తర్వాత CE, ఇలా. ఫస్ట్ టాప్ గ్రేడ్ వచ్చేసి ఎస్ గ్రేడ్. ఎస్ గ్రేడ్ మాత్రం మీరు కింద పడకూడదు. ఎస్ గ్రేడ్ కింద పడితే మీకు 90% వస్తుంది, కాకపోతే కొంచెం హోప్స్ పోతాయి అనమాట. ఆ సెమిస్టర్ లో మీరు మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ A గ్రేడ్ అని పెట్టుకున్నారు అనుకో టార్గెట్, B గ్రేడ్ వస్తుంది. ఎస్ గ్రేడ్ అని పెట్టుకున్నారు అనుకో టార్గెట్, A గ్రేడ్ వస్తుంది. మీరైతే కొంచెం టార్గెట్ హైలోనే పెట్టుకోండి. మీరైతే అప్పుడు 90% మెయింటైన్ చేయగలరు. ఎవ్రీ సెమిస్టర్ మెయింటైన్ చేయాలి గైజ్. ఒక సెమిస్టర్ 90% మెయింటైన్ చేసి ఇంకో సెమిస్టర్ 70%, 60% మెయింటైన్ చేస్తే ఓవరాల్ CGPA అనేది 90% దాటదు. మీకైతే ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఎక్కడైనా నోట్ చేసుకోండి. మీరైతే అక్కడ వచ్చేసి ఎలా ఉంటదంటే, మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ జావా ఉంది, సపోజ్ జావా లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. మార్నింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ అయితే మార్నింగ్ క్లాసెస్ కి వెళ్తారు, ఆఫ్టర్నూన్ బ్యాచ్ స్టూడెంట్స్ అయితే ఆఫ్టర్నూన్ బ్యాచ్ క్లాసెస్ కి వెళ్తారు. మీకు అక్కడికి వెళ్ళే కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. మార్నింగ్ స్లాట్ వాళ్ళని ఈవినింగ్ స్లాట్ వాళ్ళని కంపేర్ చేసి మనకి మార్క్స్ ఇవ్వరు. మార్నింగ్ స్లాట్ మార్నింగే, ఈవినింగ్ స్లాట్ ఈవినింగే. ఇక్కడ వచ్చేసి ఎలా ఇస్తారంటే, ఈవినింగ్ స్లాట్ తీసుకోండి మీరు. ఈవినింగ్ స్లాట్ లో జావా క్లాసెస్ ఒక 3 క్లాసెస్ ఉన్నాయనుకోండి, థర్డ్ ఇయర్ మీరు సెకండ్ ఇయర్ లో వస్తుంది జావా, సెకండ్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లో వస్తుంది. మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వస్తుంది అది. ఒకవేళ థర్డ్ ఇయర్ లో చేశారు అనుకోండి మీరు జావా కోర్సు, జావా లాంగ్వేజ్ థర్డ్ ఇయర్ లో చేస్తే, థర్డ్ ఇయర్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఈవినింగ్ స్లాట్ లో, లైక్ ఆఫ్టర్నూన్ స్లాట్ లో ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాశారో అంతమంది స్టూడెంట్స్ కి మార్క్స్ ఎవరికైతే ఎక్కువ వచ్చినాయో వాళ్ళకైతే ఎస్ గ్రేడ్ వస్తుంది గైస్. ఓకే, నేను క్లియర్ గా చెప్పేస్తాను గైస్. అసలు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు, బట్ నేను క్లియర్ చెప్తాను. రిలేటివ్ గ్రేడింగ్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ మట్టికే చూస్తారు. క్లాస్ లో ఆ బ్యాచ్ స్టూడెంట్స్ లో మట్టికే చూసి మీకు రిలేటివ్ గ్రేడింగ్ వస్తుంది. అండ్ మీ క్లాస్ లో మీరు టాప్ అయితే మీకు ఎస్ గ్రేడ్ వచ్చేస్తుంది. అదొకటే గైస్. అండ్ అబౌవ్ 9 CGPA రావాలంటే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను, అండ్ ఇది యూస్ఫుల్ అవుతుంది. కోర్స్ రిజిస్ట్రేషన్ మాత్రం కరెక్ట్ గా చేసుకోండి గైస్. మీరైతే అటు ఇటు పెట్టేసుకున్నాను అనుకోండి టైం టేబుల్, మీకు సెమిస్టర్ అంతా బ్యాడ్ అయిపోద్ది. కోర్స్ రిజిస్ట్రేషన్ అయితే కన్ఫర్మ్ గా బాగా చేసుకోండి, అది మీ చేతిలోనే ఉంటుంది. మీకు ఒకవేళ తెలియకపోతే ఎవరినైనా అడగండి కాలేజ్కి వెళ్ళాక, లేకపోతే కింద కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. అండ్ ఫ్యాకల్టీస్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. మీరు కింద ఫ్యాకల్టీస్ నన్ను మాత్రం సజెస్ట్ చేయమని అడగొద్దు, ఎందుకంటే చేంజ్ అయిపోతూ ఉంటారు ఫ్యాకల్టీస్ అందరూ. మీరు అక్కడికి వెళ్ళి వెతుక్కొని గుడ్ ఫ్యాకల్టీ ఎవరో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. బికాస్ గుడ్ ఫ్యాకల్టీ విల్ గివ్స్ గుడ్ మార్క్స్ అని అయితే నేను చెప్పగలను. అండ్ మీకు ట్రబుల్ కూడా ఉండదు. సర్లే, ఒక ఫ్యాకల్టీ గుడ్ ఉంటే అందరికీ ఎక్కువ మార్క్స్ వచ్చేస్తాయి కదా, అప్పుడు ఎస్ గ్రేడ్ ఎలా వస్తుంది అంటే అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు బాగా చదవాలి. సేమ్ గైస్, మేము రాసేటప్పుడు అయితే క్యాలిక్యులస్ 100కి 99% క్లాస్ లో 20 మెంబర్స్కి వచ్చినాయి. 99 మార్క్స్. ఆ 99 మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ ఎస్ గ్రేడ్ వస్తుందా అంటే రాదు. రావాలి కదా అంటే రాదు. ఫ్యాట్ లో అందరికి 99 మార్క్స్ చాలా మందికి వచ్చినాయి. 20 స్టూడెంట్స్ మెంబర్స్ పైన వచ్చినాయి క్యాలిక్యులస్ లో. అందరికీ ఎస్ గ్రేడ్ రాలేదు. సేమ్ ఎందుకు రాలేదంటే మీరు వీడియో ఫుల్ గా చూస్తే నేనైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఓకే, ఫస్ట్ నేనైతే కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, అవి మీరు స్టెప్ బై స్టెప్ అయితే ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్ మిస్ అవ్వద్దు. స్టెప్ బై స్టెప్ అంటే అటు ఇటుగా కూడా ఉంటాయి, మీరైతే మిస్ అవ్వద్దు. అండ్ లెట్స్ గో టు దిస్ స్టెప్స్. ఫస్ట్ వచ్చేసి గైస్, నేను మీకైతే ఒక సజెషన్ ఇస్తా. క్యాట్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇదే, రైట్ క్యాట్స్ వెల్. క్యాట్ ఎగ్జామ్స్ మీరు చాలా బాగా రాయాలి. క్యాట్స్ వచ్చేసి టూ టైమ్స్ పెడతారు పెర్ సెమిస్టర్ లో, క్యాట్ 1 అండ్ క్యాట్ 2. క్యాట్ 1 వచ్చేసి మీరు క్లోజ్డ్ బుక్ అనమాట. 2-3 లెసన్స్ ఉంటాయి, అంటే 2-3 మాడ్యూల్స్ ఉంటాయి. 2-3 మాడ్యూల్స్ చదువుకుని వెళ్ళి ఎగ్జామ్ రాసేయడమే.
చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఎవరైతే చదువుకోలేదో వాళ్ళు స్కోర్ చేయలేరు. ఒకవేళ చదువుకొని వెళ్లారనుకోండి మీరు కన్ఫర్మ్‌గా మీరైతే స్కోర్ చేయొచ్చు. ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎవరైతే క్లాసెస్‌లో ఫోకస్ చేస్తారో, క్లాసెస్ చెప్పినప్పుడు నోట్స్ రాసుకుంటారో కన్ఫర్మ్‌గా మీకైతే క్యాట్ 1 గుడ్ మార్క్స్ వస్తాయి. అండ్ క్యాట్ 2 వచ్చేసి ఓపెన్ బుక్. ఓపెన్ బుక్ అంటే చాలా కష్టంగానే ఉంటది ఎగ్జామ్. బట్ మీరైతే లైబ్రరీ నుంచి బుక్స్ పట్టుకెళ్ళడం కానీ, అండ్ మీరు పీపీటీస్‌లోంచి కానీ నోట్స్ రాసుకోవడం కానీ, ఏ టు జెడ్ క్లాసెస్ నోట్స్ అన్నీ రాసుకోవడం కానీ, అన్నీ చేస్తే మీకు క్యాట్ 2 కూడా చాలా గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. కన్ఫర్మ్‌గా వస్తాయి. ఇది వచ్చేసి క్యాట్ 1, క్యాట్ 2 అయితే స్టెప్ 1 గైస్. మీరు స్టెప్ 1, క్యాట్ 1, క్యాట్ 2 బాగా రాయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి సబ్మిట్ అసెస్మెంట్స్ ఇన్ టైమ్. అసెస్మెంట్స్ ఈస్ నథింగ్ బట్ అక్కడ డిఎస్ అంటారు. డిఎస్ ఆర్ నథింగ్ బట్ డిజిటల్ అసెస్మెంట్స్. డిజిటల్ అసెస్మెంట్స్ గైస్. మీకు ఒకటి చెప్పనా, విఐటీలో బెస్ట్ థింగ్ ఏంటనుకుంటున్నారు? రిలేటివ్ గ్రేడింగ్ ప్లస్ మీకు ల్యాబ్ ఇవి ఉంటాయి కదా డిజిటల్ అసెస్మెంట్స్. 60% డిజిటల్ అసెస్మెంట్స్ గైస్. మీకు ఫ్రీ మార్క్స్ అనమాట. ఆ 60% వచ్చేయాలన్నమాట మీకు. జస్ట్ 40% వచ్చేసి మీకు ఫైనల్ ఫ్యాట్ ఎగ్జామ్స్. ఫ్యాట్లో మీకు 25% వచ్చినా పాస్ అయిపోతారు. ఫ్యాట్ వచ్చేసి మీకు 40% పెట్టారు అంతే. జస్ట్ చాలా సింపుల్‌గా ఉంటది. మీకు 60% వచ్చేసి ఈ డిఎస్, డిజిటల్ అసెస్మెంట్స్ అన్ని మీరు ఫోకస్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్‌కి వెళ్ళిపోదాం. థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రాజెక్ట్స్. వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ రివ్యూ 1, రివ్యూ 2, ఫైనల్ రివ్యూ అని ఉంటది. మీరు స్కిప్ చేయకుండా క్యాట్ 1 ముందు రివ్యూ తీసుకుంటారు అండ్ క్యాట్ 2 ముందు రివ్యూ తీసుకుంటారు. కొన్ని డిపెండ్స్ అపాన్ ఫ్యాకల్టీస్ ఎప్పుడు తీసుకుంటారో అప్పుడైతే మీరు ఇచ్చేయాలి రివ్యూస్ అన్ని. ఆ రివ్యూస్ రివ్యూ 1, రివ్యూ 2 మీరు స్టార్టింగ్ సెమిస్టర్ నుంచే కష్టపడ్డారు అనుకోండి, గుడ్ మార్క్స్ ఇన్ ప్రాజెక్ట్‌లో గుడ్ మార్క్స్ వస్తే మీ గ్రేడ్ కూడా పెరుగుతది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ల్యాబ్స్ గైస్. ల్యాబ్ అసెస్మెంట్స్ అండ్ ల్యాబ్ ఫ్యాట్స్. మీరైతే ల్యాబ్ అసెస్మెంట్స్ కూడా సేమ్. మీరు హెల్ప్ తీసుకోవచ్చు గైస్. మీరు అక్కడ ల్యాబ్ అసెస్మెంట్స్ అంటే మీరైతే అక్కడ కూర్చోబెట్టేసి మీకు ఒక టెస్ట్ ఇచ్చేసారు. జస్ట్ వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. మీరు కంప్లీట్ చేయాలన్నమాట అది. జస్ట్ అది చాలా ఈజీ కదా! మీకు ఫ్రెండ్స్ అవుతారు అక్కడ. ఫ్రెండ్స్‌తో కూర్చొని మీరు చేసుకోవచ్చు. అండ్ మీరు ఓన్‌గా చేసుకోవచ్చు. 10 మార్క్సే. ఒక్కొక్క అసెస్మెంట్ వచ్చేసి 10 మార్క్స్ ఉంటది. అలా 6 అసెస్మెంట్స్ ఇచ్చారనుకోండి 60 మార్క్స్. మిడ్ ఎగ్జామ్స్ పెట్టారనుకోండి 10 మార్క్స్ ఉంటది. లేకపోతే 20 మార్క్స్ పెడతారు. డిపెండ్స్ అపాన్ ఫ్యాకల్టీ. మీరైతే ల్యాబ్ ఎగ్జామ్స్, ఇంటర్నల్స్ అన్నీ మెయింటైన్ చేస్తే ఇక్కడికే మీరు 60% కవర్ అయిపోయింది గైస్ మీకు. ఇంటర్నల్స్ అన్నీ సపోజ్ 60కి 55 పైనొచ్చినాయా? 50 పైనొచ్చినాయి అనుకున్నా మీకైతే సేవ్‌లో ఉన్నట్టు. జస్ట్ మీరు ఇంకా రిమైనింగ్ 40% ఫ్యాట్స్ క్యాట్ 1, క్యాట్ 2 బాగా చదువుకున్నారనుకోండి, ఫ్యాట్స్ పెద్ద కష్టమే కాదు మీకు. ఈజీగా రాసొచ్చేయొచ్చు. మిగతాదంతా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 40% అంతా ఫ్యాట్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఫ్యాట్స్ బాగా రాయాలి మీరు. మీకు మీరే ఓన్‌గా చదువుకోవడం. సపోజ్ వాళ్ళు చెప్పినయి అర్థం కాకపోతే మీకు యూట్యూబ్‌లో చాలా మంది ఉన్నారు గైస్. చాలా మంది. మేమైతే బోలెడు వీడియోస్ చూసేవాళ్ళం యూట్యూబ్‌లో మీకులానే. మేము కూడా యూట్యూబ్‌లో చూసే కొన్ని టాపిక్స్ అన్ని నేర్చుకునేవాళ్ళం అనమాట. మీరు కూడా యూట్యూబ్ అయితే రిఫరెన్స్‌గా యూజ్ చేసుకొని అక్కడి నుంచి అయితే మీరు గెయిన్ చేయండి నాలెడ్జ్. అండ్ యూట్యూబ్ అందరూ చదువుతారు కాబట్టి డిఫరెంట్ సోర్సెస్‌ని కూడా మీరు ట్రై చేయండి ఎక్స్‌ప్లోర్ చేయడానికి. దెన్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఫ్యాట్స్ ఆల్సో. ఒకవేళ ఫ్యాట్‌లో 40, 30% మార్క్స్ వచ్చేసినా మీకు 80% అబోవ్ ఉన్నట్టు గైస్ 100కి మీరు. మీన్స్ ఒకవేళ ఇంటర్నల్స్‌లో 60కి 50 వచ్చినియి. అండ్ ఫ్యాట్‌లో 40, 30 వచ్చినియి. అనుకోండి 50+30 80% మీరైతే ముందున్నట్టు. 80% క్లాస్‌లో 80% వచ్చి వన్ స్టూడెంట్ ఒక టాప్ 5 స్టూడెంట్స్‌కి మాత్రం 80% దాటుతాయి. 80% దాటిన స్టూడెంట్స్ అందరికి ఎస్ గ్రేడ్ వస్తది. దట్ సింపుల్. మీకైతే అర్థమై ఉంటది. ఒకవేళ మీకైతే తక్కువ మార్క్స్ వచ్చిన క్యాట్ 1లో బాధపడిపోవద్దు. డీఎస్ బాగా చేయండి. మీరు ఫైనల్‌లో కవర్ చేసుకోవచ్చు. అదే గైస్ ఇక్కడికొచ్చేసి రిలేటివ్ గ్రేడింగ్ వల్ల యూజ్ అంటే మీకు అదే. చాలా సింపుల్‌గా అయితే మీరు సీజీపీఏని అయితే ఈజీగా నిలబెట్టుకోవచ్చు. అండ్ గైస్ మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడమంటున్నాను అందుకే. చాలా ఇన్ఫర్మేషన్ నేనైతే ఇస్తాను మీకు. కొంచెం లెంత్ అయిపోయినా సరే మీరు కొంచెం కాన్షియస్‌గా పెట్టుకొని విన్నారనుకోండి మీకైతే అర్థమవుతది. బికాస్ ఐ ఐ వాస్ ట్రైయింగ్ టు సే ఈస్ మెయింటైన్ 9 అబోవ్ సీజీపీఏ. మీరు 90% మెయింటైన్ చేస్తేనే కానీ మీకైతే గుడ్ ప్లేస్‌మెంట్ రాదు. బికాస్ 90% లేకపోతే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ కూడా చేయరు గైస్. షార్ట్ లిస్ట్ చేయరు. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు కాలేజ్‌లో ఎలా జరుగుతది అనుకుంటున్నారు? కంపెనీ వచ్చేసి 60% కట్ ఆఫ్ ఇస్తది. బట్ కాలేజోళ్ళు వచ్చేసి ఫస్ట్ 90% కట్ ఆఫ్ తీసుకుంటారు. ఫస్ట్ 1, 2 మంత్స్ అంతా 90% ఎవరికైతే ఎక్కువ ఉందో ఆళ్ళకి మాత్రమే ప్లేస్‌మెంట్స్ వస్తాయి. రిమైనింగ్ స్టూడెంట్స్‌కి ప్లేస్‌మెంట్స్ రావు. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ మంత్స్ నుంచి 80%కి పెడతారు. 90% వాళ్ళందరూ ప్లేస్ అయిపోతారు కదా! నెక్స్ట్ వచ్చేసి 80% స్టూడెంట్స్‌కి. 80% ఎవరైతే మెయింటైన్ చేసారో వాళ్ళందరికీ 15 లాక్స్, 20 లాక్స్ ప్యాకేజెస్ రావు గైస్. బికాస్ 90% మెయింటైన్ చేసిన వాళ్ళందరికి కొన్ని మందికి వస్తాయి 15 లాక్స్, 20 లాక్స్ ప్యాకేజెస్. అవి కూడా నేను నెక్స్ట్ వీడియో అదే గైస్. ప్లేస్‌మెంట్స్ గురించి అయితే నేను చెప్తాను. నెక్స్ట్ వీడియో ఆర్ ఆఫ్టర్ దట్ వీడియో ఐ విల్ కీప్ దట్ ప్లేస్‌మెంట్స్ వీడియో బికాస్
చాలా మంది కామెంట్ చేశారు. ఒక హాస్టల్ మెస్ ఎలా ఉంటదని, హాస్టల్ మెస్ ఫుడ్ ఎలా ఉంటదని. ఆ కామెంట్ గురించి కూడా నేనైతే వీడియో తీస్తాను. అది షార్ట్‌లో తీసేస్తాను. ఇంత లెంథీగా ఉండదు. బికాజ్ ఇదైతే మీకు కొంచెం అర్థం కావాలని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. మీరైతే ట్రై టు అండర్‌స్టాండ్ అండ్ వాచ్ దిస్ ఫుల్ వీడియో. నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ క్యాట్ 1, క్యాట్ 2 ఆఫ్టర్ అసెస్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ ల్యాబ్స్ ఇవన్నీ అయి కవర్ చేస్తే మీకు ఇంటర్నల్స్ అన్ని గుడ్ స్కోర్ చేస్తారు. అండ్ ఫ్యాట్ వచ్చేసి 40% ఉంటుంది. 40%లో మీరైతే మీ బెస్ట్ ఇస్తే చాలా గుడ్ మార్క్స్ అయితే వస్తాయి. ఓకే. మీకు ఇదంతా అర్థమయ్యే ఉంటది. మీకైతే ఇదంతా క్లారిటీగా కొంచెం క్లియర్‌గా అయితే అర్థమయ్యే ఉంటది. రిలేటివ్ గ్రేడింగ్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ నేను కొంచెం క్లియర్‌గానే చెప్పాను. మీకు క్లియర్‌గా అర్థం కాకపోతే కాలేజ్‌కి వెళ్ళాక అర్థమవుతది. అండ్ కాలేజ్‌కి వెళ్ళాక మీకైతే అర్థమవుతది. బికాజ్ ఈ వీడియోలో మీరు కొంచెం తెలుసుకున్నారు కాబట్టి రిలేటివ్ గ్రేడింగ్ అన్న వర్డ్ విన్నారు కాబట్టి మీకు ఆడికి వెళ్ళాక అర్థమవుతది. రిలేటివ్ గ్రేడింగ్ అంటే 100%లో 80% మందికి పైనే మీకు తెలిసే ఉంటది. రిలేటివ్ గ్రేడింగ్ అయితే ఉంటది మనకక్కడ. రిలేటివ్ గ్రేడింగ్ వల్ల యూజ్ ఏంటనుకుంటున్నారు గైస్? మాకు ఒక సబ్జెక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నెట్‌కామ్ అన్నమాట. ఆ సబ్జెక్ట్‌లో మేడం ఎవరికీ మార్క్స్ ఇచ్చేది కాదు. చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి అందరికి. మీకోటి చెప్పనా? ఆ 50% 100%లో 52% వస్తే ఎస్ గ్రేడ్ గైస్. క్లాస్‌లో టాప్ అన్నమాట. 39 వస్తే ఫెయిల్. 40 వస్తే బి గ్రేడ్. 50 వస్తే ఏ గ్రేడ్. 51 వస్తే ఎస్ గ్రేడ్. వెరైటీ ఉంది కదా! మీకు అలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలా ఎలా ఉంటదంటే రిలేటివ్ గ్రేడింగ్ అంటే మీకు క్లాస్ డిపెండ్స్ అపాన్ క్లాస్ అండ్ ఎవరైతే క్లాస్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళు టాప్‌లో ఉండాలన్నమాట. ప్రతి దాంట్లోని టాప్‌లో ఉంటే వాళ్ళు 10 స్టూడెంట్స్‌కి మాత్రం కన్ఫర్మ్‌గా ఎస్ గ్రేడ్ వస్తది. మీరైతే అది బీట్ చేయాలి. సరే అందరికి అన్న ఎస్ గ్రేడ్స్ రావు కదా! అంటే ఏ గ్రేడ్స్ అన్నా మెయింటైన్ చేయాలి. ఏ గ్రేడ్స్ మీరు మెయింటైన్ చేయగలరు గైస్. క్లాస్‌లో హాఫ్ స్టూడెంట్స్ మందికి ఏ గ్రేడ్స్ వస్తాయి. కాబట్టి మీరు మెయింటైన్ చేయాలి. మన సబ్‌స్క్రైబర్స్ అందరూ మెయింటైన్ చేస్తారు. బికాజ్ ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి కన్ఫర్మ్‌గా మెయింటైన్ చేస్తారు. ఐ హోప్ యూ ఆల్ విల్ మెయింటైన్ 9 CGPA. I was telling you all the best. You guys will maintain and you guys will make a good placement. ఓకే. నేను ప్లేస్‌మెంట్ అన్నాను కదా! ప్లేస్‌మెంట్ గురించి కొంచెం చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది. ఈ వీడియోలో నేను ప్లేస్‌మెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. గైస్ మీరు 90% అబోవ్ మెయింటైన్ చేస్తేనే గుడ్ కంపెనీస్ వస్తాయి మీకు. ప్లేస్‌మెంట్స్. మిమ్మల్ని అయితే ప్లేస్‌మెంట్స్‌లో షార్ట్ లిస్ట్ చేయరు. అబోవ్ 90% ఉండాలి. మీరు అడగొచ్చు నీ పర్సెంట్ ఎంత అంటే నా పర్సెంట్ వచ్చేసి 85% మెయింటైన్ చేస్తున్నాను గైస్ నేను. బికాజ్ చాలా సెమిస్టర్స్‌లో అయితే నేను 90 అబోవ్ పర్సెంట్ మెయింటైన్ చేశాను. అండ్ కొన్ని సెమిస్టర్స్‌లో 80%లో పడిపోయింది. బికాజ్ మనం జరిగినయన్నీ ఆఫ్‌లైన్ ఇక్కడ కరోనాలోనే అయిపోయినాయి మాకు 2 ఇయర్స్. అందుకని మేము చాలా మటుకు తెలుసుకోలేదు. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. 90% పైనే మెయింటైన్ చేస్తే గుడ్ ప్లేస్‌మెంట్ వస్తది. కన్ఫర్మ్‌గా చెప్పగలుగుతున్నాను నేను. 90% అబోవ్ మెయింటైన్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ ఫర్ దిస్. అండ్ మీరైతే కన్ఫర్మ్‌గా మెయింటైన్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు యూజ్‌ఫుల్ అయితే కన్ఫర్మ్‌గా లైక్ చేయండి గైస్ కింద. అండ్ ఆల్సో కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే ఆ పార్ట్ గురించి నేనైతే వీడియో తీస్తాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను ఇంకా క్లియర్‌గా ఇంకొక వీడియో తీసి అయితే మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకైతే అర్థమై ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా కింద మీరైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్లేస్‌మెంట్స్ గురించి చెప్తాను. అండ్ ప్లేస్‌మెంట్స్‌లో అయితే మీకు కొంచెం క్లారిటీగా ఈ 9 CGPA అసలు ఎలా యూజ్ అవుతదని అక్కడ అయితే కన్ఫర్మ్‌గా నేను మీకైతే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్.